నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నాతో పాటు కలిసి మాట చెప్పండి. నీవు, మంచిగా స్వరమెత్తి చెప్పండి, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. ఈరోజు ప్రపంచమంతా మదర్స్ డే. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దినాలున్నాయి. మనిషికి జన్మనిచ్చి దేవుని ప్రేమను తన ప్రేమలో చూపించే ఓ అద్భుతమైన మమకారము కలిగిన మాతృమూర్తులకు కూడా ఓ చక్కటి రోజు ఉంది. ఆ రోజు మదర్స్ డే. సో మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ భూమి మీద మనిషి దేవుని ప్రేమను రుచి చూడాలంటే ప్రతి మనిషికి తల్లిని దేవుడిచ్చాడు. ప్రతి కుటుంబానికి ఆ దైవత్వముతో కూడిన మమకారముతో కూడిన ప్రేమ అనుభవించడానికి దేవుడు ఈ భూమి మీద తల్లిని ఇచ్చాడు. ఒక ఆయన అంటాడు, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది ఒక అమ్మ అంటాడు. అంటే అవతార పురుషునికి కూడా ఈ భూమి మీద ఆకారాన్ని ఇవ్వగలిగిన ఒక గొప్ప ధన్యత ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంది అంటే అది కేవలము ఒక తల్లికి మాత్రమే ఉంది పిల్లరే. అందుకే ఆ తల్లి కొరకు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీ తల్లిని సన్మానించు. తల్లులను సన్మానించడం కొరకు ఈరోజు ప్రపంచం ఒక మదర్స్ డే అని జరుపుకుంటుంది. తల్లి ప్రేమను గౌరవిస్తూ ఈ భూమి మీద మన జీవితంలో మనం మొట్టమొదటిగా అనుభవించే మొదటి ప్రేమ అయిన తల్లిని గౌరవించడానికి జరుపుకుంటున్న రోజే మదర్స్ డే. అయితే ఆత్మ సంబంధంగా ఈ మదర్స్ డే అనేది ఒక పూట ఒక రోజు జరుపుకునే ఒక ప్రోగ్రాం కాదు పిల్లలు. ఇది దేవుని చేత మనిషికి అనుగ్రహించబడిన ఒక బలమైన ఆజ్ఞ. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞల పలకనిచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞల పలకల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే మాటను దేవుడు ఇచ్చారు. అంటే దేవుడు తన జనాంగానికి ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా తన తర్వాత తల్లికి తండ్రికి భూమి మీద స్థానం ఇచ్చారంటే తల్లి ప్రేమ, తండ్రి బాధ్యత ఈ భూమి మీద మనిషికి ఎంత గొప్పదో మనం అర్థము చేసుకోవలసి ఉంది. అటువంటి తల్లిదండ్రులకు ఎంత గొప్ప విలువను దేవుడు ఇచ్చాడో మనం అర్థము చేసుకోవలసి ఉంది. ఈరోజు చూడండి, ప్రపంచంలో చాలా మంది తమను కన్న తల్లిదండ్రులను చాలా తేలికగా తీసుకుంటున్నారు. కొంతమంది భోజనం పెట్టడానికి బరువైపోయి, వారిని పోషించడానికి మనస్సు లేక, వారు చేసిన కష్టం, వారు కలిగి ఉన్న త్యాగం, వారి ప్రేమను మమకారాన్ని పేగు పంచుకొని జన్మనిచ్చినటువంటి తన తల్లిని తుంచుకోవడానికి మూటల్లో ముసలితనములో వారిని కట్టుకట్టి రోడ్డు పక్కన వదిలిపెట్టిపోతున్న మానవ మృగాలున్న ఈ సమాజంలో స్నేహితులారా, తల్లి యొక్క విలువను గుర్తించడానికి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞనిచ్చాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడే నువ్వేమవుతావు? దీర్ఘాయుష్మంతుడవగుతావు. ఏమవుతావు చెప్పండి? ఆయుష్మంతుడు కాదండి, దీర్ఘాయుష్మంతుడు. అంటే దీర్ఘకాలము
ఆయుష్తో జీవించే సంవత్సరాలని నీవు కలిగి ఉంటావు. ఇంకొక మాటలు చెప్పాలన్నా తెలంగాణ మోటు భాషలో, ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు పట్టించుకోవట్లేదు, నీ తల్లిని దూషిస్తున్నావు, నీ తల్లి ప్రేమను నువ్వు తూలనాడుతున్నావు అంటే నీకు పోయే కాలం దగ్గర పడిందని అర్థం. పచ్చిగా చెప్పాలంటే ఈరోజు చాలా మంది తల్లి యొక్క త్యాగాన్ని మరిచిపోతున్నారు. తమ తల్లికి ఇవ్వవలసిన విలువను బ్రతికి ఉండగా ఇవ్వకుండా చనిపోయిన తర్వాత తల్లి లేదు అని బాధపడుతున్నారు. ఏమండి, ఒక తల్లిని చూడండి, పుట్టకంటే ముందు తన దాంపత్యంలో తన కడుపున ఒక పండంటి బిడ్డ పుట్టాలని నిరంతరము ఆలోచిస్తూ ఆకాంక్షిస్తుంది. తన కడుపులోనికి ఒక బిడ్డ వచ్చాడు అని గ్రహించినప్పుడు పుట్టకంటే ముందే తన కడుపులో ఉన్న బిడ్డను ఒక తల్లి ప్రేమిస్తుంది. 9 నెలల కాలం, 1 నెల కాదు, 2 నెలలు కాదు, తన కడుపునే పుట్టబోయే బిడ్డకు గూడుగా మార్చి తన అందాన్ని విహీనము చేసుకొని అందమైన తన శరీరంలో ఒక ఆకారాన్ని మనిషికి ఇవ్వడానికి ఓ తల్లి నిద్రలేని రాత్రులను గడుపుతుంది. తను పుట్టాక తన బాధను, బిడ్డ పుట్టాక తనకు బిడ్డ పుట్టిన తరువాత తన బాధను మరిచిపోయి పుట్టిన బిడ్డ ఏడుపును చూసి ఆ తల్లి నవ్వుతుంది. తన ఆకలిని మరిచి తన స్తన్య పానముల చేత తన బిడ్డకు పాలనిస్తుంది. తన రక్తాన్ని పాలుగా మార్చి ఒక బిడ్డకు తన ప్రేమను పంచి ఆకలిని తీరుస్తుంది. తల్లి అనేది ఇట్ ఈస్ నాట్ ఎమోషన్. స్నేహితుడా, తల్లి దైవ ప్రేమకు ప్రతిరూపం. తల్లి త్యాగానికి చిరునామా. ఓ తల్లి కుటుంబానికి ఓ బలమైన వెన్నుముక. ఈరోజు చాలా కుటుంబాలు సమాజంలో నిలబడి దేవుని కొరకు వెలుగొందడానికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైన తల్లులు చేసిన మౌన ప్రార్థనలే కారణం. తండ్రులు పొద్దుగూకులు కుటుంబ పోషణ కొరకు ఇంటి బయట కష్టపడతా ఉంటే తల్లి ఇంట్లో తన యొక్క కుటుంబాన్ని కాపాడుకుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లును పెరికి వేసుకొనును అని చెప్పబడిన వాక్యం జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏంటంటే, జ్ఞానము కలిగిన తల్లి నిత్యము తన కుటుంబాన్ని కట్టుకునేదిగా ఉంటుంది. అందుకే దేవుడు ఈ తల్లి ప్రేమను వివరించడానికి తన ప్రేమతో పోల్చాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి మిమ్మును ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఏమండి అంటే దేవుడే తల్లి. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను మరచినా నీవు నన్ను మరువనంటివే. తన గర్భమున పుట్టిన బిడ్డను కన్న తల్లైనా మరచనేమో కానీ నేను నిన్ను మరువను. ఒకని తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడే తల్లిగా ఉన్నాడు, దేవుడే తండ్రిగా ఉన్నాడు. ఒక మాట చెప్పమంటారా, ఇక్కడ కూర్చుని వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా భౌతికంగా కొంతమంది తల్లుల్ని కలిగి ఉన్నారు, కానీ ఇంకొంతమంది తమ తల్లుల్ని తండ్రుల్ని పోగొట్టుకున్నారు. అయితే దైవ జనాంగమా, ఈ భూమి మీద ఆ తల్లి కొరతను, ఆ తండ్రి కొరతను ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుడు తీర్చడానికి మీకు ఒక ఆధ్యాత్మిక ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చాడు. నీ ఆత్మ సంబంధమైన పోషణను చూసుకునేది, నీ ఆత్మీయ క్షేమాన్ని కోరేది నీ తల్లి, ఆత్మీయ తల్లి. నీ ఆధ్యాత్మిక పోషణను చూసుకునేవాడు నీ ఆత్మీయ తండ్రి.
ఎస్, ఒక సంఘంలో చేర్చబడిన విశ్వాసికి ఆ సంఘ కాపరికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో తెలుసా? జస్ట్ లైక్ ఒక బిడ్డ తండ్రి, ఒక తల్లి బిడ్డ. అందుకే ఈ భూమి మీద మనందరికీ తండ్రి అయిన ఆ పరలోకపు తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకని తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రేమ మీరు ఎక్కడ చూడొచ్చు తెలుసా? మీ మమ్మీలో చూడొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా తల్లుల యొక్క గొప్పదనాన్ని, వారి విలువను, వారి ప్రోత్సాహకరమైన ప్రార్థన యొక్క శక్తిని దేవుని వాక్యంలో మనము చూడబోతున్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి తల్లి కడుపులో మీకు ఈ భూమి మీద ఇటువంటి ఆకారాన్ని ఇచ్చిన ఆ దేవదేవుని ఘనపరుస్తూ, ప్రభువా నన్ను కన్న తల్లి కొరకై నీకు స్తోత్రం అని చెప్పగలరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో తల్లి తన కుమారుని ఓదార్చున్నట్టుగా తల్లి ప్రేమను ప్రభువు కనపరిచాడు. ఎందుకు తల్లి ప్రేమ ఇంత గొప్పగా శ్లాఘించబడుతుంది లోకంలో అంటే, తల్లి ప్రేమను కొలవడానికి ఒక పరిమాణం లేదు. ఒక వస్తువును కొలవడానికి కిలో ఉంది పరిమాణం, ఒక ద్రవ్యాన్ని కొలవడానికి లీటర్ ఉంది కొలత. కానీ తల్లి ప్రేమను ఎలా కొలవగలం? ఎందుకంటే ఆ తల్లి ప్రేమ పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. పిల్లలు మంచివారైనా, పిల్లలు చెడ్డవారైనా, తన పిల్లల్ని లోకమంతా దూషించినా, ద్వేషించినా, ప్రేమించినా, తాను కన్న బిడ్డ మీద కన్న తల్లి ప్రేమ ఏ రోజు కూడా తరిగిపోదు. తన కడుపును పంచుకొని పుట్టిన బిడ్డ మీద తల్లి మమకారం ఏ రోజు కూడా తుంచిపోదు. చూడండి, వయసులో చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ కోసం ఆహారనిశలో తల్లి కష్టపడుతూ ఉంటుంది. ఆ బిడ్డకు జ్వరం వస్తే తల్లికి జ్వరం వస్తుంది. ఆ బిడ్డకు ఆకలి వేస్తే తన ఆకలిని మరిచి తన బిడ్డ కడుపు కొరకు తల్లి వెతుకుతుంది. లోకంలో ఒక మాట ఉంది, భార్య జేబు వెతుకుతాట, తల్లి కడుపు వెతుకుతాట. కట్టుకున్న భార్య భర్త ఏం తీసుకొచ్చాడని జేబులు ఎంకితే కన్న తల్లి నా కొడుకు తిన్నాడో లేదో అని కడుపును లెంకుతుంది. తను కట్టుకోకంటే ముందు మంచి కోడలు రావాలని కోరుకున్న తల్లి తనకు భార్య, తన కుమారుడికి భార్య వచ్చిన తర్వాత ఏదైనా పరిస్థితిని బట్టి కొంచెం అటు ఇటు దూషిస్తే ఏమంటుంది తెలుసా? నా కొడుకు చాలా మంచివాడు, నా కోడలతోనే ప్రాబ్లం ఉంది. ఈ డైలాగ్ మీరు విన్నారా? నా కొడుకు చాలా మంచివాడు, ప్రాబ్లం అంతా నా కోడలే. ఎందుకు? ఈయన సక్కనుడైతే నీ కోడలతో ఏం ప్రాబ్లం ఉంటుంది? కానీ ఈయన దగ్గర ఎన్ని లోపాలను ఉండని కన్న ప్రేమ, ఆ పేగు బంధం కొడుకులో ఉన్న లోపాన్ని తల్లికి కనబడకుండా చేస్తాయి. ఓ పూట పోలీస్ స్టేషన్ సమీపంలో నేను పని మీద అక్కడ నిలబడ్డప్పుడు ఒక అమ్మ ఏడుస్తూ అక్కడికి వెళ్తుంది. అమ్మ ఏమైందమ్మా, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అన్నాను. అయ్యా నా కొడుకు చంపేయడానికి చూస్తున్నాను నన్ను. ఏమైందమ్మా? వాడు చిన్నప్పటి నుంచి చాలా మంచోడు, కానీ పెళ్ళైనాక భార్య మాట వింటున్నాడు. మరి ఇప్పుడు ప్రాబ్లం నీ కొడుకుదే కదమ్మా, ఎవరి మీద నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నావు? నా కోడల మీద ఇస్తాను. మరి కొట్టడానికి వచ్చింది ఎవరమ్మా? నా కొడుకు. వాడు మంచోడే, వాడు భార్య మాటిని కొడుతున్నాడు నన్ను. ఆలోచించండి ఎంతటి ప్రేమ తల్లికి ఉంటుందో. చాలా మంది తల్లులు భారమైపోయిన దౌర్భాగ్యపు స్థితిలో రోడ్ల మీద వదిలేసి, బస్ స్టాండుల్లో, వీధుల్లో, కూడలలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడు గోరు ముద్దలు కలిపి తినిపించి 3 కిలోల శరీరాన్ని 30 కిలోలు 60 కిలోలుగా తయారు చేసిన తల్లికి పిడికెడు ముద్దలు పెట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో పుట్టిన బిడ్డలందరూ అమెరికాలో, కన్న తల్లిదండ్రులు అనాథ శరణాల్లో, పుట్టిన బిడ్డలు విదేశాల్లో, కన్న తల్లిదండ్రులు దిక్కులేని వారిగా ఎవరు పెట్టే పిడికిడు ముద్ద కోసం ఎదురు చూస్తున్న దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న సమాజమా, సిగ్గుపడో. ఎందుకో తెలుసా? అమ్మకు మించిన కమ్మదనం ప్రపంచంలో
అమ్మ దగ్గర తప్ప మరెవరి దగ్గర దొరకదో. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ప్రేమించడంలో కొన్ని తేడాలు ఉంటాయి. ఇప్పుడు మమ్మీకి 3 పుట్టారనుకో, నీకు ఆ చిన్నోడంటేనే ప్రేమ మమ్మీ. మేమంటే డాడీకి బిడ్డలంటే ప్రేమ, మమ్మీకి కొడుకంటే ప్రేమ. చాలా మందికి సింక్ అవుతుంది. నా బాబు ప్రైజ్ లాడయ్యా, వందనాలు. ఏమండి, 3 కన్నా ఆ తల్లి ఎవరిని ఎక్కువ ప్రేమించాలో ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదో డిసైడ్ చేసే హక్కు నీకు ఎక్కడిది? నేను కూడా మా మమ్మీకి 3వ సంతానం. నాతో పాటు ఇంకా 3 ఉన్నారు. ఎవరిని ఎక్కువ ప్రేమించాలో ఎవరిని తక్కువ ప్రేమించాలో ఎవరిని ఏ స్థాయిలో ప్రేమించాలో ఒక కన్న పేగు బంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క హక్కు అది. నన్ను ప్రేమించాలి ఎక్కువ అని కోరుకోవడం సబబే, కానీ నన్ను మాత్రమే ప్రేమించాలి అని కోరుకోవడం స్వార్థమవుతుంది. ఎందుకు ప్రేమించాలి, ఎందుకు పెట్టాలి మా అమ్మకు భోజనం? 4 పుట్టినా ఒక్కొని పుట్టినా నెలకొక్క రోజు, ఈ నెలలో నువ్వు అక్కడ తినాలి, మరొక నెలలో ఇక్కడ తినాలి, ఇంకొక నెలలో అక్కడ తినాలి. బుద్ధుందా అసలు? నేను మా అమ్మతో అన్నాను, మా అమ్మ ఇక్కడ ఉంది సాక్ష్యం, అమ్మ నువ్వు బ్రతుకున్న రోజులు నిన్ను పువ్వులు పెట్టి చూసుకుంటారు. మేము 4 నాకు సంబంధం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు బ్రతికింది ఎక్కువైంది, బ్రతికింది తక్కువ ఉంది. ఆ బ్రతుకు కాలంలో వారి కొరకైన జాగ్రత్తను తీసుకోవలసిన బాధ్యత సంపూర్ణంగా మన మీద ఉంది. చాలా మంది ఈరోజు ఆత్మీయులమని చెప్పుకుంటున్న అనేక మంది విశ్వాసులు, నాయకులు, పాస్టర్లు సైతం బయటికి వచ్చి టచ్ అంటున్నాడు ఒక్కడు. మొన్న ఈ టచ్ పాడుగాని నేను వాడి సంగతి ఏందా అని తెలుసుకుంటే ఫోన్ చేశాను, తమ్ముడా మీ ఊరు నుంచి ఒక ఆయన వచ్చి బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నట్టున్నాడు, ఏంది నీ కథ అన్న. వాడా అన్న, మొన్న వాళ్ళ మమ్మీ డాడీకి భోజనం పెట్టకపోతే కులంలో పీసిస్తే ఆడికి దండుకు తీశారని అన్నాడు. సరిపోయింది సాక్ష్యం. ఒకడు తన కుటుంబంను బాగుగా నెరనేడలా దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఓ దైవజనుడా, నీ మమ్మీకే భోజనం పెట్టావు, నువ్వు ప్రజలకేం చెప్తావు? నీ డాడీని చేతులు ఎత్తి కొడతావు, అసలు నువ్వెట్లా అర్హుడివి? నాకు తెలిసిన ఒక దైవజనులు 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ మహా గొప్పవాళ్ళు. తండ్రి ఒక పాస్టర్, కొడుకు ఒక పాస్టర్. పొరపాటునో గ్రహపాటునో వాళ్ళిద్దరు ఒకటే ప్లాట్ఫామ్కి వచ్చారు. ఆ ప్లాట్ఫామ్లో నేను ప్రోగ్రామ్ రెడీ చేస్తున్నాను. నాకు తెలుసు వాళ్ళిద్దరి మధ్యలో చాలా తేడాలు ఉన్నాయి. వాళ్ళు పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది. అందుకే వారి మధ్యలో నేను జోక్యం చేసుకునే ఇష్టం లేక మౌనంగా ప్రార్థనాపూర్వకంగా కార్యక్రమాన్ని ముగించాను. తెలియక నాతో పాటు వచ్చిన మరొక పాస్టర్ గారు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు కలిసి వచ్చారా అన్నాడు. ఎవడు నాన్న అన్నాడు ఆయన. ఈయన ఇంతకీ ఈయనెవరు? ఆత్మపూర్ణుడై కబాషి అనేటోడు. బుద్ధుండాలి అసలు అడిగి, తెలివి తక్కువడు. అసలు తల్లిని తండ్రిని సరిగా చూడని వాని కన్నులు కాకులు పెరికి వేస్తాయట. వాక్యాన్ని చేతబట్టుకున్న ఓ క్రైస్తవుడా, నీ మమ్మీకి డాడీకి నువ్వు భోజనం పెట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంటే నీ భక్తిని విడిచిపెట్టు. నేను భక్తిపరుణ్ణి, నేను ఆత్మీయుణ్ణి, నేను ఇంత పొడు, నేను అంత పొడు, నేను తోపు, నేను తుడుం, కూర్చున్నై చల్తా. ఎందుకో తెలుసా? ప్రభువే అన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అమ్మా, ఎంతకాలమైంది మీ మమ్మీ కొరకు మీరు ఆలోచించి? అయ్యా, ఎంతకాలమైంది నీకు మంచి బట్టలు వేయడానికి ఆ తల్లి పాత బట్టలు వేసుకుంటుంది. నువ్వు తినాలని తాను ఆకలితో ఉండి ఒక ముద్ద నీకు ఎక్కువ పెడుతుంది. నీ భవిష్యత్తు కోసం, నీ కొరకు తాను కన్న కలల కోసం తన సర్వస్వాన్ని ధారబోసి నీ కొరకు తన జీవితాన్ని త్యాగము చేసే ఒక గొప్ప మాతృమూర్తి నీకు జన్మనిచ్చిన కన్న తల్లి. ఆ తల్లి ప్రేమను నువ్వు మరిచిపోతే నీ కన్నులు పెరికి వేయబడతాయి, నువ్వు మధ్యలోనే గాయబవుతావు. ఒకవేళ నీకు ఆయుష్ బాగుండాలంటే, ఇప్పటిదాకా
మా మమ్మీ దగ్గర రెండు తులాల బంగారం ఉంది, మేమిద్దరం పుట్టాం, వాడికి తులంన్నర ఇచ్చి నాకు అరతులమే ఇచ్చిందని చెప్పేసి అరతులం కోసం అమూల్యమైన విలువ కట్టలేని నీ తల్లి ప్రేమను నువ్వు పక్కన పెట్టి ఏమి నీ అమ్మని చూస్తే నువ్వు పగవుని చూసినట్టుగా చూసావనుకోండి, అసలు నువ్వు క్రైస్తవుడిగా, నువ్వు మనిషివా? నా జీవితంలో బాగా మెంటల్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి చెయ్యి మా అమ్మ మీదకి ఎత్తాను, ఒకే ఒక్కసారి. నాకు బాగా గుర్తుంది. నా జీవితం అంతట్లో ఫస్ట్ అండ్ లాస్ట్. నేను నడుకుడులో ఇల్లు కడుతున్న సమయం అది 2003, 2002. అప్పుడు బహు కోపం నాకు. నా చేతులు ఏది ఉంటే అది పగలు కొట్టేవాడిని, ఏది ఉంటే దాంతో వేసేసేవాడిని. అంతా అది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కదా, బాగా క్రూరుణ్ణి. అసలు దారుణంగా ఉండేది నా పరిస్థితి. కొడితే పగిలిపోయింది చర్మమా లేకుంటే పైన ఉన్నటువంటి వస్త్రమా అర్థం కాని పరిస్థితిలో కొట్టేవాడిని. వాళ్ళు బోర్న ఏడిచి అరుపులు పెడతా ఉంటే చూసి నవ్వేవాడిని, ఎంత క్రూరుని నేను. ఒక పూట ఒత్తిడిలో మా అమ్మని నేను కొట్టాను, చేయెత్తాను. ఆ రాత్రి నేను డిసైడ్ చేసుకున్నాను, నేను బ్రతికి ఉండగా నా జీవితంలో ఒక్కరోజు కూడా మా మమ్మీకి నేను చేయి ఎత్తను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. నాకు బాగా గుర్తుంది, నా చిన్నతనంలో బయట చలికాలంలో పొయ్యి దగ్గర మంట కాచుకుని తినాలవి. ఉదయం లేవగానే గడ్డి తీసుకొచ్చేసి చక్క గడ్డి దగ్గర పెట్టుకొని మంట కాచుకునే వాళ్ళం. నేను చలి తాకిడి తట్టుకోలేక ఒక పెద్ద వస్త్రాన్ని నా చుట్టూ మంచిగా చుట్టింది మా అమ్మ. నేను పొయ్యి దగ్గర కూర్చున్నాను. చిన్నతనం అది. ఆ పొయ్యి దగ్గర నాకు తెలియకుండా ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్గి ఆ గుడ్డకు అంటుకుంటుంది. నేను గమనించట్లేదు, అది అలా కాలుకుంటూ పైకి వస్తుంది, నేను చూడట్లేదు. వెంటనే మా మమ్మీ చూసి కాలిపోతున్నాడని ఒక సెకండ్ కాదు, ఆ సెకండ్లో ఇంకా మిల్లీ సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే నా దగ్గర ఉన్నటువంటి తన సొంత చేతులు కాలిపోయినా పర్లేదు, ఏమైతే ఆలోచించాలి, వచ్చి ఆ మంటలను ఆర్పేసింది. లేకుంటే ఈరోజు నాకు మరకలు ఉండేటివి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నిన్ను కన్నా నీ తల్లి మించిన ప్రేమ ఈ ప్రపంచంలో దేవుని దగ్గర తప్ప మరొకరి దగ్గర దొరకదు అనేది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సాక్ష్యమైనది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నువ్వెన్నిసార్లు తప్పులు చేసినా నిన్ను క్షమిస్తుంది. ఈ లోకం నువ్వు చేసే తప్పుల్ని గుర్తుంచుకుంటుంది, కానీ నువ్వు చేసిన ఒక్క తప్పు కూడా మనసులో ఉంచుకొని ఒక మహోన్నతమైన ప్రేమ ఎవరిలో ఉందంటే తల్లిలో ఉంది. బయటికి వెళ్తా ఉంటే ఏ జాగ్రత్త, మెల్లగలో. ఎన్నిసార్లు చెప్పారు మీరు మీ పిల్లలకి? మెల్లవో. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మెల్లవో అంటారు. మళ్ళా అడుగు వేసి చెప్పులేసుకో, మెల్లవో. మళ్ళీ పోతున్నప్పుడు మమ్మీ బాగా అని చెప్పాడు అనుకో, పోయినాక ఫోన్ చేయి. ఇంత టేక్ కేరింగ్ ఏంటండి? రెక్కల కింద తన పిల్లల్ని దాచిపెట్టుకునే కోడి వంటి ప్రేమ అంట దేవుడిది. అంటే కోడికి ఎంత జ్ఞానం ఉంది కదా. మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో చెక్ చేసి చూడండి. ఎప్పుడైనా పొరపాటునో గ్రహపాటునో అది మేత మేస్తూ తన పిల్లలకు మేతనిస్తున్న సందర్భంలో ఆకాశ గగన విహారం నుంచి రయ్యమని దూసుకొని వచ్చిన ఒక పక్షి తన కంటబడితే ఆ గద్ద తన పిల్లల్ని ఎత్తుకొని పోకుండా భూమి నుంచి ఒక అడుగు మించి 1 మీటర్ ఎత్తులో ఎగిరి తన్నుతుందని వెంటనే దిగి అనగానే చేస్తాయి. కాసేపు అందులో అది ఒకటే కోడిలాగా కనిపిస్తుంది, పిల్లలు కూడా కనిపించవు. మెల్లగా రెక్కల బూర్లోంచి ఒక కోడి పిల్ల తలకాయ పైకి చేస్తుంది, పోయిందా ఉందా అని. అరే ఎంత గొప్ప ప్రేమను తల్లి ప్రేమలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది తల్లులైతే తమ ఆరోగ్యం బాగలేకపోయినా కుటుంబం కొరకు పని చేస్తూ ఉంటారు. తమ జీవితంలో అలసిపోయినా తమ బిడ్డల కొరకు నిలబడతారు. తమకెంత కష్టమైనా తమ బాధను మౌనంగా భరిస్తారు. ఎందుకంటే తమ పిల్లలు తాము బాధపడ్డా సంతోషంగా ఉండాలని కోరుతారు. ఇంకొంతమంది తల్లులు
తండ్రి బయట కుటుంబ పోషణ కోసం యుద్ధం చేస్తూ ఉంటే, మరికొంతమంది తల్లులు ఇంట్లో తమ బిడ్డల భవిష్యత్తు కోసం మోకరించి మోకాళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉంటారు. వారు నిద్రపోయిన తర్వాత, ప్రభువా వీడికి మంచి భవిష్యత్తు ఇవ్వు అయ్యా, వీరు పెరిగి పెద్దవారైపోయినప్పుడు నీ ప్రేమ నుంచి పక్కకు దొరకకుండా వీరి ఆత్మలకు రక్షణనివ్వు, వీరి ఆత్మీయ జీవితాన్ని కట్టునాయనా అని నీకోసం దివారాత్రులు ప్రార్థించగలిగిన ఒక మహోన్నతమైన ప్రార్థన పొర్రాలు ఈ ప్రపంచంలో ఓ బిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీ తల్లి మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పుదా. ఓ భక్తుడు అంటాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను కలువరి సిలువ యొద్దకు కొట్టుకొని వచ్చాను. ప్రపంచంలో, ప్రపంచ దేశాలలో క్రీస్తు కొరకు బహు ప్రభావితము చేసిన ఓ 12 మంది గొప్ప దైవజనులను కన్న తల్లి సూసన్నా. ఇంగ్లాండ్ దేశంలో 12 మంది పిల్లల్ని కన్న ఆ తల్లి అందరినీ పడుకోబెట్టి రాత్రులు ఒకరి మీద చేతులు పెట్టి, ప్రభువా ఈ బిడ్డలు ప్రపంచానికి సాక్షులుగా మారాలి, ప్రభువా ఈ బిడ్డలు దేశానికి ఒక కొవ్వొత్తిగా మారాలి, అయ్యా ఈ బిడ్డలను నీ కొరకు బహుబలమైన పాత్రలుగా వాడుకో అని కన్నీరు గారు అడిగేదంటే, ఆమె కన్నీటి ప్రార్థనల ఫలితంగా జాన్ వెస్లీ గారిని దేవుడు భారతదేశానికి పంపించాడు. మన భారతదేశ పట్టణంలో పైన భాగం అంతా ఉత్తర భారతం, కింద ఉన్న భాగం అంతా దక్షిణ భారతం. ఈ దైవజనుడైన జాన్ వెస్లీ దక్షిణ భారతదేశము కొరకైనా, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఈ కింది రాష్ట్రాలు, వీటి కొరకైన దర్శనం కలిగి రోజుకు 4 ప్రసంగాలు చేసేవాడంట. రోజుకు కనీసం 5 మైళ్ళు, 1 మైలుకు 3 కిలోమీటర్ల చొప్పున సుమారు 15 కిలోమీటర్లు ఆ రోజులో గుర్రమే టక్ 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 అని తిరుగుతూ అడవుల్లో అసౌకర్యాల మధ్యలో క్రీస్తు కొరకు సేవ చేస్తే ఆ దైవజనుడి దర్శనంలో పుట్టుకొని వచ్చిందే ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, CSI. ఈరోజు చూడండి, తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ బడి ఉంటుంది, CSI బడి. ఆ బడికి మూలం ఏంటో తెలుసా? ఓ తల్లి తన కుమారుడు రాత్రి నిద్రపోతుంటే తన నిద్రను మరచి తన కుమారుని కోసం కార్చిన కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కాబట్టి దైవజనాంగమా, ఈరోజు నీకు దేవుడిచ్చిన తల్లిని, తండ్రిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడవద్దు. వారి ప్రార్థనలు తక్కువ అంచనా వేయవద్దు. వారి త్యాగాన్ని మనం విస్మరించద్దు. ఒకవేళ ఇప్పటి వరకు నీ మమ్మీ బతికి ఉంటే నీ మమ్మీకి వెళ్ళి చెప్పు, మమ్మీ థ్యాంక్ యూ. నేను మా అమ్మకి చెప్తున్నా, థ్యాంక్ యూ అమ్మ, నాకు మంచి జన్మనిచ్చినందుకు. వాళ్ళ దీవెనలు తీసుకోండి, వాళ్ళని గౌరవించండి, అది మంచిది. దేవునికి స్తోత్రం. తల్లి ప్రార్థన ఓ కుటుంబాన్ని మార్చగలదు. తల్లి ప్రార్థన తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలదు. ఓ తల్లి, నీవు కలిగి ఉన్న పిల్లల కోసం నువ్వు ప్రార్థించే తల్లివేనా? ఒకసారి ఆలోచించు. మనకు బాసనలు దోమగలిగి, బట్టలు పిండగలిగే టైం దొరకదు, ప్రార్థన చేసే టైం ఆడిది. ప్రపంచంలో ఎవరికి లేని బీజీ అంత ఎవరికి ఉంటుందంటే ఇంట్లో ఉన్న ఇల్లాలకే ఉంటుందంట. ఎందుకు? నీకు ఉంటే తెలుస్తా నా నీ బాధ అంటారా? దానికంటే ఒక టైం ఉంది. మీరు బట్టలు పిండడానికి ఒక టైం ఉంది, బోళ్ళు దోమడానికి ఒక టైం ఉంది, ప్రార్థన చేయడానికి కూడా. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? చాలామంది తల్లులు ఏం చేస్తారంటే పిల్లల కోసం చెడిపోకంటే ముందేడరు. చెడిపోయినాక అయ్యో నా కొడుకు ఇట్లా, అయ్యో నా, అప్పుడు ఏం చేస్తావు? అప్పటికి ఆమెకి రెక్కలు వచ్చినా ఎగిరిపోయింది. అప్పుడు నువ్వు చేసేది ఏం లేదు, చూసుడు తప్ప. ఎక్క మాట్లాడితే పోలీస్ స్టేషన్లో నిన్నే లోపడేస్తూ ఉంటారు. దేర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. అందుకే నేనేమంటానంటే, నీ పిల్లలు మొగ్గగా ఉన్నప్పుడే రోజు వాళ్ళ కోసం ప్రార్థించి, యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు అందరూ యేసయ్యను చూసి ఏడుస్తూ ఉంటే, యేసయ్య అన్నాడు మీకోసం, మీ పిల్లల కోసం. అమ్మా, యేసు ప్రభు చెప్పిన ఆ మాటను మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ పిల్లల కోసం మీరు ఏడ్చే తల్లిగా, నీ పిల్లల కోసం నీవు కన్నీరు కార్చి ప్రార్థించే ఓ విలువైన తల్లిగా నీ
ప్రయాణాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నీ ప్రార్థన నీ పిల్లలను దేవుని పిలుపులో నిలబెడుతుంది. నీ ప్రార్థన నీ బిడ్డలను ఎక్కడ ఓడగొట్టదో. నీ ప్రార్థన దేవుని కొరకు నీ పిల్లలను ఒక బలమైన సాధనాలుగా నిలబెడుతుంది. చెప్పలో దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా. ఓ ప్రార్థించే తల్లి, నీ ప్రార్థన నీ ఇంటిని నిలబెడుతుంది. ఓ ప్రార్థించే తల్లి, నీ ప్రార్థన నీ పిల్లలను కాపాడుతుంది. ఓ ప్రార్థించే తల్లి, నీ కుటుంబాన్ని దేవుని వైపుకు నడిపించగలిగినది కేవలం నీ ప్రార్థన మాత్రమే. నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబంలో ఎంతటి నిరాశకరమైన పరిస్థితులు వచ్చినా భవిష్యత్తు కొరకైన నిరీక్షణను వారు పోగొట్టుకోలేరు. నువ్వు ప్రార్థిస్తే ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సాతానుడు వారిని ఓడించలేడు. ఎందుకంటే నీ ప్రార్థనకు మించిన శక్తివంతమైన ప్రార్థన నీ బిడ్డ కొరకు ఓ తల్లిగా నీవు చేసే ప్రార్థనకు మించిన ప్రార్థన నా దృష్టిలో ఏ దైవజనుడు కూడా చేయడు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన అంత విలువైనది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కాబట్టి తల్లులారా, మీ పిల్లల కోసం ప్రార్థన చేయడం ఆపకండి. తల్లులారా, మీ పిల్లల కోసం కన్నీరు గార్చడం ఆపకండి. తల్లులారా, దేవుని కొరకు మీ పిల్లల ఎడల మీరు కలిగి ఉన్న ఆశను మీరు విడిచిపెట్టకండి. మీరు చేసే మోకాళ్ళ ప్రార్థన వారికి ఒక మహిమయుక్తమైనటువంటి భవిష్యత్తును ఇస్తుంది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఇంట్లో ఆడవాళ్ళ కష్టం కనబడదు. మొగులు బయట కష్టపడతారు కాబట్టి 2 రూపాయలు వస్తాయి. ఆడవాళ్ళు ఇంట్లో కష్టపడేది. అందుకే ఒక 2 రోజులు మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఏందో. మాకు దేవుని దయతోని మేము పెళ్లి చేసుకున్న 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు పాస్టర్ అమ్మని విడిచి నేను ఒక్కరోజు ఉండలే. అంటే ఒకరోజు మీన్స్ నేను పోయితే వెళ్ళి వస్తాను తప్ప నన్ను విడిచి పాస్టర్ మేటలే. అది బాగుంది. ఇంకా ఎప్పుడు మేము కలిసే ఉన్నా. నేటి రోజు పాస్టర్ ప్రకాష్ అంటున్నాడు, వాళ్ళు మినిస్ట్రీ ట్రిప్లో సూరత్, బాంబే వెళ్ళారు అక్క వాళ్ళు. అంతా లేకపోతే గుడి గుడి ఉంది ఇల్లంతా అంటున్నాడు కదా. చిందులేస్తారు మొగలైతే. కార్యేషు దాశి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అన్నారు. అసలు వాళ్ళు ఉంటేనే కదా మనం ఉన్నది కదా. సో దయచేసి తల్లి యొక్క విలువను, ఇంట్లో భార్య యొక్క విలువను ప్రతి పురుషుడు గుర్తిస్తే ఆ కుటుంబం ఒక పరలోకంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. వారు చేసే త్యాగం మన కళ్ళకు కనబడకపోవచ్చు, కానీ వారి కొరకు బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 31:27 ఆమె తన ఇంటి వారి నడతలను, అమ్మ ఈయనండి మాటను జాగ్రత్తగా, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇప్పుడు మన బలహీనతని అందరికంటే ఎక్కువ తెలిసేది ఎవరికి? ఇంకో మాట ఉంది అక్కడ, పని చేయకుండా, ఏం చేయకుండా, తినకుండా మండదు. అర్థమైందా? ఇంకో తినుకుంటా హాయిగా నిద్రపోదాం. ఏం చేస్తుంది? ఎప్పుడు చేతులతో కష్టపడుతుంది. సామెతల గ్రంథం 31:28 ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. అబ్బా, దీన్ని ఊహించుకోండి ఒకసారి. నీ పిల్లలు వచ్చి, అమ్మా నీ కడుపున పుట్టినందుకు నిజంగా మేము అదృష్టవంతులం, నీవు ధన్యురాలివి అంటే ఎంత బాగుంటుంది కదా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది తల్లులు వారికి గుర్తింపు ఉండదు పాపం. వారింట్లో వాళ్ళు పడే కష్టానికి ప్రశంస ఉండదు. ఇంకో మాటలో, ఈ ప్రపంచంలో అందరికీ సెలవులు ఉంటాయి, కానీ ఇంట్లో ఉండే తల్లులకి వాళ్ళకి హాలిడే ఉందా? పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు రొటీన్ లైఫ్లో ఉంటారు. వారు ఎంత అలసిపోయినా వారికి విశ్రాంతి దొరకదు. ఎందుకంటే వారు బాధ్యత కలిగిన తల్లులు కాబట్టి. అందుకే తల్లి చేసే త్యాగం చాలాసార్లు మనకు కనబడదు. ఓ ఇంట్లో జ్ఞానవంతురాలైన తల్లి తన పిల్లలందరూ పడుకున్నాక పడుకుంటుంది. మరలా ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఆమె పెందల కడనే లేచి అని బైబిల్ ఉంటుంది కదా. ఎవ్వరు లేవకంటే ముందే లేస్తుంది. తన ఆరోగ్యాన్ని కుటుంబము కోసం పనంగా పెడుతుంది. తన
తన కడుపున పుట్టిన బిడ్డల కోసం ఆ తల్లి తన సంతోషాన్ని, కోరికలను పక్కన పెడుతుంది. చాలాసార్లు వారికి బాధ అయితే రహస్యంగా వాళ్ళు ఏడుస్తారంట. ఎలా ఏడుస్తారు చెప్పండి? రహస్యంగా ఏడుస్తారు. వారి కన్నీళ్ళని కనబడనివ్వరు. కొన్నిసార్లు తమ పిల్లల భవిష్యత్తు కొరకైన ఆందోళన, కొన్నిసార్లు కుటుంబము కొరకైన కలవరం, మరి కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు, ఇంకొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు, ఎన్నో కుటుంబ ఒత్తిళ్ళు వారిని వెంటాడుతూ ఉంటే నేనేమైపోయినా పర్లేదు, నా కుటుంబం బాగుండాలని కోరుకునే ఓ మహోన్నతమైన వ్యక్తి నీ ఇంట్లో ఒక ఆడది. గుర్తుంచుకో, దేవునికి స్తోత్రం. కాబట్టి స్త్రీ సమాజం మీద ఆధిపత్యం వహిస్తున్న ఓ పురుష సమాజమా, ఆడది, అమ్మ, స్త్రీ ఓ మహోన్నతమైన వ్యక్తిని మనము గుర్తించాలి. కొంతమంది పిల్లల కోసం వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తారు. కొన్నిసార్లు వాళ్ళ నిద్రను మర్చిపోతారు. మాకు 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళు పెద్ద పెరిగారు. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను పొద్దంతా ఆయా పనుల బాధ్యతలో ఉంటే చిన్నతనంలో లేకనేమో చాలా ఏడిచే, అందుకే ఇప్పుడు బాగా పాటలు పాడుతుంది. ఏడుపు అంటే విపరీతమైన ఏడుపు చేసి నేను నవ్వుకుంటూ అనుకునే వాళ్ళం, ఏమి ఎట్లాగైనా ఏడిసి 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 గొంతు సాఫ్ అవుతుంది, మంచి సింగర్ అవుతుంది. రాత్రులు సుక్కలు చూపించేది మాకు, కానీ ఆ సుక్కల్ని నేను చూడకపోతుంటే పాస్టర్ ఒక్కతే చూసేది. కూర్చొని ఒకవైపు నిద్ర తన్నుకొని వస్తూ ఉంటుంది, ఒకవైపు కడుపులో ఆకలి అవుతూ ఉంటుంది, ఒకవైపు ఈ పాప విసిగిస్తూ ఉంటుంది. అలాగన ఆ పాపను ఒళ్ళో పెట్టుకొని అలాగన ఊపుతూ ఉండాలి. ఊపుడు ఆగిందా కే అంటారు. ఎంత కష్టమైనా సరే, ఎంత నిద్ర వచ్చేస్తే మిడ్నైట్ 12, 1, 2, 3 అసలు సమయం తెలియదు. పాపం వాళ్ళకి అలుపు లేదు, సొలుపు లేనట్టుగా ఊపుతూనే ఉంటారు. ఎప్పుడన్నా కొంచెం అలా నిద్రలో జారుకున్నాను అనుకో, పడుకుంటే మళ్ళీ నా బిడ్డ ఎక్కడ లేస్తుంది అలాగే ఒళ్ళో పెట్టుకొని వెనకాల నా గోడ కొరిగి అట్లాగే నిద్రపోయేది. సంగమా, ఈరోజు ఒక దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తల్లి తన బిడ్డల కొరకు పడే ప్రయాస, ఈ అనుభవాలని మీ జీవితంలో ఉన్నాయి. అయితే బిడ్డలారా, మీ తల్లి యొక్క ప్రేమను మీరు గుర్తిస్తే, తల్లి యొక్క శ్రమను మీరు గౌరవిస్తే, దానికి మించిన ఒక మహోన్నతమైన జీవితం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల్లి, దేవునికి భయపడే తల్లిగా నీవు ఉండాలి. చివరికి ఈ వచనాన్ని చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. అమ్మా, నీకు ఘనత రావాలంటే ఏముండాలి తెలుసా? తల్లులారా, మదర్స్ డే సందర్భంగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు మీ ఘనతకు కారణంగా మారుతాయి. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచం మనుషులను, కుటుంబాలను బయట సంగతులతో లెక్కిస్తుంది. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరు ఏం ధరిస్తున్నారు, ఎవరు ఏం భుజిస్తున్నారు, వారికి ఉన్న సోషల్ స్టేటస్ ఎంత, వారికి ఉన్న ఎకనామికల్ స్టేటస్ ఎంత. కానీ దేవుడు దేని చూస్తున్నాడు తెలుసా? ఓ స్త్రీ గొప్పదనాన్ని భయభక్తుల్లో చూస్తున్నాడు. బంగారంలో కాదు, అందములో కాదు, ఆస్తిలో కాదు, ఈ భూమి మీద ఉన్న దేనిలో కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం చెప్పుదాం. స్నేహితులారా, దేవుని యందు భయం ఓ కుటుంబ యజమానిగా, తల్లిగా నీకుంటే ఓ అద్భుతమైన భయభక్తులు కలిగిన తరాన్ని ఈ ప్రపంచానికి నువ్వు అందించగలవు. ఈ లోకంలో దేవుడు లేకుండా డబ్బును సంపాదిస్తే సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించవచ్చు, కానీ దేవుని భయం లేకుండా ఈ భూమి మీద మనం బ్రతికితే ఒక సురక్షితమైన జీవితాన్ని మాత్రం మనము కలిగి ఉండలేము. మనకు క్షేమము లేదు. మన క్షేమాధారం, మన ఘనత, మనకున్న సమస్తం ఎక్కడుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడంలో. అందుకే భయభక్తులు కలిగిన తల్లి తన బిడ్డలకు విశ్వాసాన్ని నేర్పుతుంది. తిమోతితో పౌలు గారు అంటారు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను
నీ తల్లి అయిన యూనికోలేను నివసించెను. ఎస్, తిమోతి విశ్వాసాన్ని పౌలు గారు ఘనపరుస్తూ, మీ అమ్మ ముందే ఆమె తోపువై, ఆమె భలే ఫెయిత్ కలిగి ఉండేది. మీ మమ్మీ ఉందే యూనికే, ఆమె కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. అంటే విశ్వాసాన్ని కలిగి ఉన్న తల్లులే విశ్వాస సంబంధమైన తరాన్ని ఇవ్వగలుగుతారు. దేవునికి స్తోత్రం. విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న తల్లులే దేవుని మార్గాలలో తమ బిడ్డలను నడిపించగలుగుతారు. ఆవు ఒడ్డున మేస్తే దూడ తోటలో మేదో, నువ్వు ఏమై ఉన్నావో అదే నీ పిల్లలో. నేనేమైపోతా నీకెందుకో, నువ్వు మంచిగా ఉండు, అది సాధ్యం కాదు. అందుకే తల్లిదండ్రులారా, దేవుడు మనలను మన బిడ్డలు చదివి పుస్తకంగా మన కుటుంబంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని లెట్ దెమ్ రీడ్, వాళ్ళని చదవనివ్వండి. మన పిల్లలకు దేవుని భయాన్ని నేర్పాలంటే, వాళ్ళకు ఒక గొప్ప విశ్వాసాన్ని అందించాలంటే, మన కుటుంబంలో ఒక దైవ సంబంధమైన వాతావరణం నెలకొనాలంటే, ఓ తల్లి నీకేముండాలి తెలుసా? దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలు నీ తరాన్ని కాపాడుతాయి. నీ విశ్వాసాన్ని నీ పిల్లలకు గొప్ప దారిని చూపిస్తుంది. నువ్వు కలిగి ఉన్న భక్తి, నువ్వు చేసే భక్తి, నీ ప్రార్థన జీవితం నీ కుటుంబానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది. యేసు ప్రభువును చూడండి, ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. చాలాసార్లు యేసు ప్రభుతో కూడా ఆయన పరిచర్యలో ఆ తల్లి ఉంది. కొన్నిసార్లు ఆయనకు, అయ్యా నీ వలనైతే చెయ్యని కారణం ఇందులో సలహా ఇచ్చింది ఆమెనే. ఇంకొన్నిసార్లు ఆయన కొండ మీద బోధ చేస్తూ ఉంటే యేసు ప్రభు తల్లి అయిన మరి ఆయన సహోదరులు కొంతమంది వచ్చి, అయ్యా మీ మమ్మీ వచ్చింది, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడయ్యా, దేవుని మాటను విని గైకొని వాడే అని యేసు ప్రభు చెప్పాడు. అంత మాత్రాన తన తల్లి కొరకైన జాగ్రత్తను యేసు ఎప్పుడు మర్చిపోలే. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు సిలువ మీద 7 మాటలు పలికాడు. ఆ 7 మాటలలో ఒక మాట, అమ్మా అమ్మా అమ్మా, ఇదిగో నీ కుమారుడు యోహానును చూసి, యోహాను ఇదిగో నీ తల్లి. అంటే తాను మరణిస్తున్నప్పటికీ తాను కుమారుడిగా కలిగి ఉన్న బాధ్యతని తన శిష్యుడని యోహానుకు తన తల్లి బాధ్యతలను అప్పగిస్తూ 7 మాటలలో ఒక మాటను పలికాడు, అమ్మా 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 అమ్మా. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా మన శరీరం అలసిపోయినప్పుడు, లేదా ఎప్పుడైనా మన దేహానికి గాయమైనప్పుడు ఫస్ట్ మన నోటకెళ్ళి ఏమొస్తుంది? అమ్మా. సూది చేయడానికి వచ్చారనుకోండి, అమ్మా అంటారు. ఏదైనా గాయం, అమ్మా అంటారు. నేను ఒకసారి ఆలోచించాను, మరి నాన్న అని ఎందుకన్నది ఈ శరీరం అని. అన్నారు ఎప్పుడన్నా? నాన్న అన్నారా? ఫస్ట్ అనేది ఎవరి పేరు చెప్పండి? అమ్మా. ఏం పేరు చెప్పండి? చాలా ఇంట్రెస్టింగ్ వింటున్నారు. అమ్మా అంటారు. ఎందుకు ఇట్లా అంటారా మనిషి నోరు అని అనుకున్నాను. ఆలోచిస్తే నాకేమర్థమైందంటే, ఓహో, ఈ శరీరం అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఈ శరీరానికి ఏమైనా ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి? అమ్మనే. అది అమ్మ ప్రేమలో ఉన్న కమ్మదనం. అందుకే అమ్మతనానికి మించిన కమ్మదనం ప్రపంచంలో మరొకటి లేదు. ఈరోజు బిడ్డలు లేని అనేక మంది తల్లుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ కడుపులో బిడ్డ రావాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ బిడ్డ పుట్టట్లేదు, ఏమిటి నీ ఫీలింగ్ అంటే, వాళ్ళ హృదయం అంతా ఎన్ని ఉన్నా నువ్వు నాకు ఎన్ని ఇస్తేనేమి, ఆ ఇంటి ఎలియేజరే నా ఇంటి దాసుడు అవుతున్నాడని అబ్రహాము హృదయంలో నుంచి ఆ నిరాశ సంబంధమైన పలుకు పలకడానికి కారణం ఏమిటో తెలుసా? అన్నీ ఉన్న ఒక ఎత్తు నా కడుపులో పుట్టిన పిల్లలు. అందుకే చిన్నతనంలో అయితే కన్న పిల్లలు ఉండాలో, లేకుంటే సంపాదించిన ఆస్తి అయినా ఉండాలంటే. నేను అంటాను, ఒక టైం వస్తే ఆస్తి అక్కరక్కరాదు కానీ మన పిల్లలు మన స్వాస్థ్యం. మన పిల్లలు దేవుని చేత మనకు అనుగ్రహించబడిన బహుమానాలు. దేవునికి స్తోత్రం. అందుకే బాధ్యత కలిగిన ఓ కొడుకుగా యేసు ప్రభువు తన తల్లిని గౌరవిస్తూ, అమ్మా ఇదిగో ఈయన, ఇప్పటిదాకా నేను నీ సంగతి చూసుకున్నా, ఇక మీదట ఎవరు చూసుకుంటారో తెలుసా, నీ కొరకైనా టేక్ కేరింగ్. ఎందుకంటే నేను ఈ లోక
పాపముల కోసం, లోక పాప ప్రాయశ్చిత్తము కోసం ఓ గొర్రె పిల్లగా నా రక్తాన్ని చిందించి నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను. నీవు లేకుండా ఈ భూమి మీదకి నేను రాలేను. నిన్ను విడిచి ఈ భూమి మీద నుంచి నేను వెళ్ళిపోతున్నాను. కానీ నాకు బదులుగా నీకు మరొక వ్యక్తిని అప్పగిస్తున్నాను. యోహాను, ఈమెనే నీ తల్లి. ఇప్పటి నుంచి మా మమ్మీ డ్యూటీ అంతా నీదే అమ్మా, ఆయన నీ కొడుకులాగా చూసుకుంటాడని యేసు ప్రభు తన తల్లితో పలకడానికి కారణం బాధ్యత ఎరిగిన కుమారుడు. అమ్మా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీ మమ్మీని పలకరించి ఎంతకాలమైంది? మీ మమ్మీ ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకుని ఎంతకాలమైంది? మీ మమ్మీ చేతి వంట తిని ఎంతకాలమైంది? ప్రతి ఒక్కరిని నేను అడిగితే మీరు చెప్పగలరు. మీ అమ్మ చేతి వంట ఎంత కమ్మ ఉంటుందో చెప్పండి అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా చెప్పగలరు. ఏంటి, మా అమ్మ పలానా దాంట్లో స్పెషల్. మీకు సంగతి చెప్పమంటారా? ఇప్పుడు నేను తినను అట్టి చేపల కూర, కానీ మా అమ్మ అట్టి చేపల కూర వండితే ఇట్ ఈస్ అల్టిమేట్. దాని ముందు ఏ డిష్, ఏ హోటల్ కూడా పనికిరాదు, అంత సూపర్ వండుతుంది మా అమ్మ. పప్పు బీరకాయ వండితే అది సో టేస్ట్, ఆ టేస్ట్ ముందు ఏ ఫ్లేవర్ కూడా పనిచేయదు. మా శాంతమ్మ అలాగ మీ మమ్మీ కూడా మీకోసం ఏదో కర్రీ చేస్తుంది కదా, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ మీ మైండ్లో ఉంటుంది. ఎంత మంచి జ్ఞాపకాలండి. నేను అడుగుతున్నాను సూటిగా, చిన్నతనంలో నీ తల్లి కన్న ప్రేమను మరచి పెద్దవాళ్ళు అయ్యాక ఏం పోయే కాలం భార్యల మాటలు విని తల్లిని తండ్రిని తూలనాడే ఓ సమాజమా. అందరికీ భార్యలు ఉంటారు, అందరికీ తల్లులు ఉంటారు. భార్య స్థానం భార్యదే, తల్లి స్థానం. భార్య మాటను విని తల్లిని పక్కన పెట్టేవా, ఎన్నడోకున్నాడు దేవుడిని తోలు ఒడుస్తాడు. జాగ్రత్త. ఎన్నడోకున్నాడు దేవుడిని తోలును ఓలుస్తాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు బాగున్నట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు. మమ్మీకి మించిన మరొక ఆల్టర్నేట్ ఏమండి? ప్రపంచంలో ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంది. ఆ కారు కాకపోతే ఇంకో కారు వస్తుంది, ఈ కారు పోతే ఇంకో కారు వస్తుంది, వీళ్ళు కాకపోతే ఇంకొక ఇల్లు వస్తుంది కదా, ఈ ఫోన్ కాకపోతే మరొక ఫోన్ వస్తుంది. కానీ ఈ మమ్మీ కాకపోతే మరొక మమ్మీ వస్తుందా? మమ్మీకి ఆల్టర్నేట్ లేదండి. మమ్మీ ఈజ్ మమ్మీ ఆల్వేస్ ఫర్ ఎవర్. చెప్పకూడదు, దేవుని నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీ తల్లిని అగౌరవపరచకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ తల్లి ప్రార్థనను కోరుకోకుండా ఉండకూడదు. కొన్నిసార్లు మన మాటలతో, కోపంతో, నిర్లక్ష్యంతో తల్లిని గాయపరిచి ఉండొచ్చు. ఆమె బయటకి చెప్పలేకపోయినా హృదయం నొచ్చుకొని ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మదర్స్ డే సందర్భంగా నేను మాట చెప్తున్నాను. మీ తల్లితో మాట్లాడని కొడుకులారా, ఈరోజు వాక్యము గనక నువ్వు నీ జీవితంలో వాక్యములను ఆశీర్వాదం కనుక నెరవేర్చబడాలంటే ఇమ్మీడియట్గా నువ్వు కాల్ చేయి మీ అమ్మకు. అమ్మా, ఎలా ఉన్నావు, బాగున్నావా? చాలామంది ఏం చేస్తానంటే పెళ్ళయ్యాక భార్య బెల్లం, తల్లి చేదవుతుంది. కుమారుడా, నీ తల్లిని తండ్రిని విడివు అని బైబిల్ చెప్తుంది, అందుకే విడిచిపెట్టినా. అట్లా విడిచిపెడితే మరి యేసు ప్రభు ఎందుకు బాధ్యతను గుర్తు చేశాడు? కుమారి మరువు అని చెప్పాడు కదా. ఈ వాక్యాలు చెప్పుకొస్తారు. అది బాధ్యతను విస్మరించడం కాదమ్మా. నీ భర్తకు, నీ భార్యకు మించిన మరొక స్థానం మీ మమ్మీకి ఇవ్వకూడదని అర్థం. అంత మాత్రాన మీ మమ్మీని పక్కన పెట్టాలని, మీ మమ్మీకి చెప్పకూడదు తినిపించాలని కాదు. చాలామంది కుటుంబాల్లో వృద్ధులైన తల్లులకు, తండ్రులకు స్పెషల్ ప్లేట్ పెడతారు. ఏ ప్లేట్ అండి? స్పెషల్ ప్లేట్. ఒకసారి అంటే ఓ కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి ఒక కుమారుడు ఒక ప్లేట్లు పెట్టి, ఆ ప్లేట్ అక్కడ ఉండేది, ఈయన తీసుకెళ్ళి భోజనం పెట్టి అందులో పెట్టేసి వచ్చేసేవాడు. ఆమె పాపం తుది శ్వాసను విడిచి చనిపోతే ఇప్పుడు ఆమె విడిచిపెట్టిన ఆ ప్లేట్ను ఇతని కొడుకు తీసుకెళ్ళి చక్కగా తుడిచి దాచిపెడుతున్నాడట. అది అర్థం కాక ఈ తండ్రి అన్నాడట, రే ఎందుకురా దీన్ని దాచిపెడుతున్నావు అంటే, డాడీ నువ్వు ముసలయ్యాక నేను ఈ ప్లేట్ నీకు ఇవ్వాలి కదా అన్నాడట. కదా, ఇవ్వాల్సిందే. మోసపోకుడి మనుషుడు వెక్కిరించబడడు. నువ్వేం విత్తావు దాన్నే కోస్తావు. సో మమ్మీని డాడీని
బాగా చూసుకునే స్థితి మనకు దేవుడు అనుగ్రహించును గాక. బతికి ఉన్న మన తల్లులను మేము ప్రేమించగలిగిన కృప దేవుడు మనకిచ్చును గాక. ఒకళ్ళు ఇప్పటికీ మీ మమ్మీ ఈ భూమి మీద తన యాత్రను ముగిస్తే ఆ తల్లి జ్ఞాపకాలను నీ హృదయంలో తలపోస్తూ దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఆమె ప్రేమ ఆమె లేదు కానీ ఆమె ప్రేమ మర్చిపోలేం. ఆమె లేదు కానీ ఆమె చేసిన ప్రార్థన మర్చిపోలేం. ఆమె లేదు కానీ ఆమె చెప్పిన బుద్ధులు మన జ్ఞాపకాల్లో మెదలాడుతున్నాయి. ఆమె లేకపోయినా ఆమె మాటలు, ఆమె జ్ఞాపకాలన్నీ మన జీవితంలో విహరిస్తూనే ఉంటాయి. అంత మంచి తల్లి నాకు ఇచ్చినందుకు దేవా నీకు కృతజ్ఞతలను చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మదర్స్ డే సందర్భంగా ఆమె పిల్లలు లేచి ఆమె ధన్యురాలు అని చెప్పుదురు అని వాక్యంలో రాయబడినట్టు ప్రకారంగా మీ తల్లులతో మీరు కాసేపు మాట్లాడుకోండి. ఈరోజు నేను కూడా మా మమ్మీతో సాయంకాలం కాసేపు మాట్లాడుకుంటాను. ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళకు మంచి చీర కొనివ్వండి, లేదంటే మంచి భోజనం పెట్టండి. మీరు ఏం చేస్తే మీ అమ్మ సంతోషపడుతుందో ఆ పని చేయండి. చేస్తారా చేయరా? ఇంతసేపు నా అరుపులన్నీ ఎప్పుడు పరిపూర్ణమైతే తెలుసా? ఇంతసేపు నేను ఇంత బలహీనంగా ఉన్న ఇన్ని కేకలు వేసి వాక్యాన్ని విప్పి చెప్పడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఎప్పుడు నెరవేర్చబడుతుందో తెలుసా? ఈరోజు మాట్లాడకపోతే మీ మమ్మీతో మాట్లాడండి. ఒకవేళ బ్రతికి ఉంటే మీ మమ్మీకి మీరు ఏమి ఇస్తారో తెలియదు. మీకు ఇచ్చిన సామర్థ్యంలో మీ మమ్మీని మీరు ఎలా సంతోషపెడతారో నాకు తెలియదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. దేవునికి స్తోత్రం. అమ్మా ఈరోజు చాలా మంది తల్లులు ఉన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ కడుపున బిడ్డల్ని కన్నవారే. పిల్లల కోసం మీరు ఎంత త్యాగం చేశారు. మీ బిడ్డల కోసం, కుటుంబం కోసం మీరు ఎదుర్కొన్న కష్టం ఎంత పెద్దదే. మీ పిల్లల కోసం మీరు చేసిన ప్రార్థన, పోరాటం ఎంత గొప్పదే. నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు. ఆయన కుమారుడు యంగ్ ఫెల్లో, శశి అంత ఏజ్ ఉంటుంది. సడన్గా కార్డియక్ అరెస్ట్ అయింది, గుండాగింది. అంబులెన్స్లో పరుగున తీసుకొని పోతున్నారు హైదరాబాద్ యశోదాకి. యశోదాలోకి ఎంటర్ అయ్యారు. శరీరం చల్లబడిపోతుంది. డాక్టర్స్ టెస్ట్ చేశారు. తీసుకెళ్ళండి. ఎందుకు అంబులెన్స్ను మీరు ఏ అంబులెన్స్ తీసుకొచ్చారో అదే అంబులెన్స్కు కాల్ చేయండి, తీసుకెళ్ళమని చెప్పండి. అంబులెన్స్ ఇంకా రిటర్న్ పంపకండి, ఆవమని చెప్పండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళ మమ్మీ అంటుంది, లేదు నా కుమారుడు బ్రతుకుతాడు, నా యేసయ్య బ్రతికిస్తాడు, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. చచ్చిపోయిన దానికి ఎలా చేస్తామమ్మా? దేహంలో చలనం లేదు, కొంచెం వేడి ఉంది, ఆ వేడిలోనే మీరు స్టార్ట్ చేయండి, చచ్చిపోతే తీసుకెళ్తాను. అప్పుడు వెంటనే ఈ తల్లి మోకరించింది. ఎంతసేపు తెలుసా? 24 hours కనీసం యూరిన్ పాజ్ చేయడానికి కూడా వెళ్ళాదట. బా, నేను వెళ్ళాను హాస్పిటల్కి. ఆ పైన ఐసీయూలోకి వెళ్ళి యశోద హాస్పిటల్లో సికింద్రాబాద్లో వెళ్ళినప్పుడు ఆమె సంతోషం, ఆమె మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. నేను అన్నాను, మేడం ఒకరోజు వచ్చి మా చర్చ్లో సాక్ష్యం చెప్పండి, తొందరలో చెప్పిస్తాను, ఆమె బెదిరిస్తాను. ఇక్కడే హాస్టల్ వార్డెన్గా ఉంటుంది ఆర్మూర్లో. 24 hours తన కుమారుడి క్షేమ సమాచారం వింటే తప్ప ఆమె మోకాల మీదకి వెళ్ళలేదు. 24 గంటలు ఇడిచిందట మోకరించి. బా, ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప తల్లి. ప్రార్థనతో తన కుమారుని బ్రతికించుకున్న ఓ గొప్ప తల్లి. ఆమెంటది, నా కొడుకును రెండవసారి కన్నదాంతో సమానమయ్యా, నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అన్నా అంటది. దైవజనాంగమా, తల్లి చాలా విలువైనది. గుర్తించుదాం. ఈరోజు మీ మమ్మీలో పిల్లలారా మీకు నచ్చిన అంశాలని చెప్పండి. కొన్నిసార్లు పిల్లలు తల్లులు కోపంకి వస్తారు కదా, రే బయట మంచిగా ఉంటారు, వాళ్ళకు బీపీ పెరిగినప్పుడు చూడాలి కదా. మమ్మీకి కోపం వచ్చినప్పుడు ఎట్లుంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. రాఫా, మీ మమ్మీ నేనేమో తిడుతుంది చెప్తా ఒకసారి. మా మమ్మీ పరువు తీయాలా ఇంతమంది అంటావా? ఏం శశి చెప్తావా? సంజయ్ చెప్తావా మీ మమ్మీని నేనేమని తిడుతుందో? ఇంటర్లేడన్నా మావాడంటారా? వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు మీరు ఆలోచించండి. ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ దేవుని ప్రార్థించాల్సి వస్తే
మీ అమ్మ కోసం దేవుణ్ణి ఏం అడుగుతావు? ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మ చేసిన వంటకాల్లో ఏది నీకు ఇష్టమైంది? ఒకసారి ఆలోచించండి. అవకాశం ఉంటే వాళ్ళని హత్తుకోనండి, వారికి సన్మానం చేయండి, వారికి మంచి దండేయండి. అప్పుడే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకని తల్లి ఆదరించినట్టు నేను మిమ్మను ఆదరించదను. దేవుడు తన ప్రేమను ఈ భూమి మీద కనపరచడానికి తల్లి ప్రేమని వాడుకున్నాడు. తల్లులారా, మీ ప్రేమ గొప్పది. మీ ప్రేమకు సమస్తం దాసోహం. మీ ప్రేమ వెలకట్టలేనిది. తల్లి ప్రేమ రుణము తీర్చుకోలేనిది. తల్లి ప్రేమ అపారమైనది. తల్లి ప్రేమ స్వార్థం లేనిది. తల్లి ప్రేమ కొరకు ఎన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. కానీ ఈరోజు మీ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే ప్రభువు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు: నీ తల్లిని తండ్రిని సన్మానించు. అన్నీ చేసేది ఒక దాంట్లో ఫెయిల్ అయినా అనుకో కదా, మన పరీక్షలో మనం ఫెయిల్ అవుతాం. సో మమ్మీ డాడీ కొరకు మీరు స్పెషల్ కన్సర్న్ కలిగి ఉండండి. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటను వినండి, వాళ్ళ ఆలోచన తీసుకునండి. అప్పుడు దీర్ఘాయుష్మంతులం అవుతాం. మన తరం ఆశీర్వదించబడుతుంది. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యపు ధ్యానంలో మనందరికి అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడదాం ఒక క్షణం. దేవుడు ఈ భూమి మీదకు నిన్ను పంపించడానికి ఓ తల్లి గర్భాన్ని వాడుకున్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క ప్రేమ నీకు అర్థము కావాలంటే ఆ ప్రేమ తల్లిలో దేవుడు దాచిపెట్టాడు. నిన్ను కన్నందుకు మరొక జన్మ ఎత్తిన పరిస్థితి తనకు వచ్చిన భయంకరమైన ప్రసవ వేదన పడిన నిన్ను చూసినప్పుడు, నిన్ను చూసి తన వేదనను మరిచి మురిసిపోయిన ఆ తల్లి ప్రేమను, తన జీవితమంతా నీ కొరకు సర్వస్వాన్ని దారపోసిన ఆ తల్లి త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు మీకు ఇచ్చిన ఆ తల్లిని బట్టి దేవుని స్తుతించండి. ఒకవేళ మీ మమ్మీ ఇప్పటికే ఈ లోకయాత్రను విడిచిపెట్టుంటే, ప్రభువా ఆమె జ్ఞాపకాలు, ఆమె మాటలు, ఆమె చెప్పిన అనేక సంగతులు మా హృదయాల్లో మెదులుతూనే ఉన్నాయి. స్వామి, నా తల్లి నాతో లేకపోయినా నాకు తల్లిగా నీవున్నావు. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. వృద్ధాప్యమున వారిని చూసి నువ్వు నాకేం సంపాదించావు, నాకేమి ఇచ్చావు, ముఖం పెట్టుకున్నావు, ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతున్నారా? బుద్ధుందా క్రైస్తవుడా? బుద్ధుందా సోదరుడా, సోదరి? అసలు జ్ఞానం ఉందా? నీకేమి ఇవ్వాలి? నిన్నిచ్చారు సార్, రుణపడి ఉండు. ఆ రుణాన్ని ఈ జీవితం అంతా వారి కొరకు ఏమి చేసినా తీర్చుకోలేని ఓ గొప్ప రుణమే తల్లి. ఆ తల్లిని సన్మానిస్తే నే దీర్ఘాయుష్యం. ఆ తల్లిని నీవు బాగా చూసుకుంటేనే దేవుడి హృదయం సంతోషిస్తుంది. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నీకు ఇచ్చిన తల్లిని బట్టి నీవు నిండు మనసుతో దేవునికి స్తోత్రం చెప్పు. నీ తల్లి ఒక ఆశీర్వాదం. నీ తల్లి ఒక దేవుడిచ్చిన వరం. ఆ తల్లిని నువ్వు కాపాడుకో, ఆ తల్లిని నువ్వు గౌరవించు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఓ రామాశందర అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా, అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా.
అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న నీవేనయ్యా నా అమ్మా నాన్న నీవేనయ్యా అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా నాన్న అని నిన్ను అమ్మదనాన్ని ప్రేమిస్తున్నావో చెల్లే దేవుడు నీ కడుపును పండించబోతున్నాడు నీ గర్భమున ఓ చక్కటి బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ కడుపున పుట్టిన ఓ కుమారుడా కుమార్తె నీ తల్లిని సన్మానించడానికి తీర్మానం తీసుకో ఈ మదర్స్ డే దేవుడిచ్చిన ఆజ్ఞలను మనకు జ్ఞాపకము చేస్తూ ఉండగా ఓ తల్లి నీ బిడ్డల కోసం ప్రార్థించే వ్యక్తిగా ఓ తల్లి దేవుని ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీగా ఓ తల్లి నీ బిడ్డలకు నీ తరాలకు ఒక గొప్ప విశ్వాసాన్ని అందించే వ్యక్తిగా నీవు ఉంటే దానికి మించిన ధన్యత మరొకటి లేదు అమ్మా నానా అమ్మా నానా మామా ఒకరి తల్లి ఆదరించినట్టుగా నన్ను ఆదరిస్తానన్నావు అయ్యా నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి ఆత్మరూపేణ నీవు భౌతికమైన నా తల్లిని నాకు ఇచ్చినందుకై స్తోత్రం నిస్వార్థమైన ప్రేమను అనుభవించడానికి నాకు జన్మనిచ్చిన తల్లి కొరకై స్తోత్రం నా తల్లిని సన్మానించగలిగిన జీవితం నా తల్లి మాటకు విధేయత చూపగలిగిన జీవితం తిమోతి వలె తన తల్లి అయిన యూనికేలో తనలో కలిగి ఉన్న విశ్వాసంలో పౌలు చేత ప్రశంసించబడినట్టుగా మా పితరుల నుంచి మా తల్లి నుంచి నేను పొందుకున్నకు సహాయం చేయనయ్యా నీ ఆజ్ఞను నెరవేర్చే ఓ ఉన్నతమైన జీవితాన్ని మాకు ఇవ్వండి నాయనా మా మమ్మీ ఈ లోకంలో మమ్మల్ని విడిచిపెట్టొచ్చు మా డాడీ మమ్మల్ని విడిచిపెట్టొచ్చు కానీ మమ్మల్ని విడిచిపెట్టిన తల్లిగా తండ్రిగా నీవు మాకున్నందుకై స్తోత్రం మాకు ఇచ్చిన భౌతికమైన తల్లి కొరకు తండ్రి కొరకు స్తోత్రం అంతేకాదు నీ ఆత్మను దేవుని మార్గంలో నడిపించే నీ ఆత్మను నిత్య సీయోను పురమునకు సిద్ధపరిచే నీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రి కొరకై కూడా నువ్వు స్తోత్రం చెప్పు చేతులు పైకెత్తి అది ఉంటే నీకు క్షేమం ఇప్పటి వరకు నీకు ఒక ఆత్మీయ తల్లి తండ్రి లేరంటే నీకు ప్రమాదం ఉంది ఏదో గంధచి నీను తన్నుకొని పోతుంది సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుతున్న ఈ దుర్దినాలలో నీ ఆత్మీయ జీవితాన్ని కాచే ఓ తండ్రి దేవునికి ఇచ్చాడు నీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తును కొరకు ప్రార్థించి ఓ ఆత్మీయ తల్లిని దేవునికి ఇచ్చాడు ఆ తల్లి కొరకు దేవునికి స్తోత్రం చెప్తావా ఈ లోక సంబంధమైన సమస్త విద్వేషాలు కూలిపోను గాక ప్రతి విధమైన విభేదపు గోడలు కూలిపోను గాక దైవ ప్రేమ సంఘములో నింపబడును గాక దైవిక సమాధానము సంఘ బిడ్డలలో నింపబడును గాక కుటుంబంలో తల్లులను ప్రేమించే తరము రేపబడును గాక ఈ లోకంలో బిడ్డల ప్రేమకు నోచుకొనని తల్లులకు అయ్యా అట్టి ప్రేమనివ్వండి నాయనా లోకంలో ధనము కాదు ఆస్తి కాదు ఐశ్వర్యము కాదు బిడ్డల ప్రేమ కుటుంబ గౌరవం ప్రాముఖ్యమని కుటుంబము గుర్తించి ఆ స్పృహను దయచే మాతో మాట్లాడిన ఈ లేఖన భాగం మా ఆత్మీయ జీవితాల్లో పురికొల్పి మండించి ఆ వాక్య ప్రకారం మా బతుకులను కట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి అందరం బిగ్గరగా ఆమేన్ చెప్పుదామా
మీ ఆమెను వినవరిస్తారా?